మాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మకార్యములకు సంతుష్టునందడు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మములకు సాటి లేదు. వైశాఖ ధర్మములను ఆచరించించో గయ్యకు, గంగానది, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, సమంతకమునకు, గోదావరి, కృష్ణానదికి, సేతువుకును ఎచ్చటికి, ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికి ఎచ్చటికి పోనక్కర్లేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైంది. ఈ నదిలో స్నానం చేసిన వారికి, ఈ ప్రసంగం విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వర్ణములు భక్తిపూర్ణములకు వైశాఖ ధర్మముల వల్ల వచ్చు పుణ్యములకు సాటిగావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమునకు నాకు పాదుకుల్ని వల్ల నీకు